ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఇంతకు ముందు మనకి యూట్యూబ్ అనేది చాలా తెలియని విషయం. కానీ అదే యూట్యూబ్ని బేస్ చేసుకొని అసలు ఏమీ తెలియకుండా అలా క్లిక్ చేసి తనే డైరెక్షన్ చేసి ఒక యాక్టర్గా నిలుపుకొని కమీడియన్గా అందరినీ నవ్విస్తూ అంటే డైలాగ్స్తోనే కాదు హావభావాలతో కూడా నవ్వించే శక్తి ఉన్న రామ్ పటాస్ అయితే మనతో పాటు ఉన్నాడు. సో పటాస్తో నిజంగా ఆయన లైఫ్ పటాట్ అని పేరిందా మరి అలానే ఆగిపోయిందా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ రామ్, ఎలా ఉన్నారు? సూపర్. సో యూట్యూబే బేస్. సో ఆ బేస్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ యూట్యూబ్ ప్లస్ పటాస్ అక్క, పటాస్తో స్టార్ట్ అయింది. తర్వాత యూట్యూబ్కి వచ్చారు. అసలు అంటే పటాస్కి వెళ్ళాలి అంటే సామాన్య విషయం కాదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేము, ఏం చేయలేము కదా. సో అలా ఎలా వెళ్ళాను? అంటే మాకు పటాస్ ఆడిషన్స్ అని తెలియదు అక్క. అంటే జబర్దస్త్ ఆడిషన్స్ అని తెలిసిన చందు అన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే టీమ్గా చేయొద్దు, సోలోగా చేయాలని చెప్పారు. సో మాతో పాటు గుంపుగా పోయిన 8 members అందరం భయపడ్డారు. సోలో అంటే మనం దొరికిపోతాం రా, గుంపు అంటే అది మేనేజ్ చేసి కొట్టేది గ్రూప్లో చేయలేమన్నారు. నేను అలా అనుకున్నా, మళ్ళీ రివర్స్ వెళ్ళలేను, చేద్దాం అనేసి నేను కాన్సెప్ట్ అనుకొని చేస్తే ఆడిషన్స్కి వచ్చిన రివర్స్ నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకని అంటే పేలింది, అంటే నాకే తెలియదు ఇది పేలుతుంది నవ్వుతారు అని. సో అక్కడ నేను పటాస్కి సెలెక్ట్ అయ్యా. అంటే ఇంత దానికన్నా ముందు అసలు నీకు ఈ కామెడీ వైపు వెళ్ళడం కానీ అంటే ఇవన్నీ తెలుసా నీకు? నీ కేటగిరీస్ ఉంటాయి మూవీస్ లో అని? ఏమీ తెలియదు అసలు. యాక్టర్ అవ్వాలంటే రైటర్ అవ్వాలా, ఇది అది ఏమీ తెలియదు. అంటే హీరోనే డైరెక్టర్ ఆయనే ఉంటాడు, ప్రొడ్యూసర్ ఆయనే ఉంటాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు హీరో. సో ఒక సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, ఇవి కూడా తెలియదు అసలు. ప్రొడ్యూసర్ కి అంటే ఇంత డబ్బులు పెడతాడు ఏం తెలియదు. హీరోనే మనకు టీవీలో ఎలా కనపడతాడు అంతా ఆయన ముందుండి నడిపిస్తున్నట్టు. సో ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఆయన హీరోయిన్ పిలిపిస్తాడు, రౌడీలను ఆయన పిలిపిస్తాడు, ఇలాగే అనుకున్నట్టు నాకు. ఓకే, అంటే నిన్ను అంత ముందుకు నడిపించిన హీరో ఎవరు మరి? నీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ ఒకటి అవ్వాలి అంటే ఏదైనా ఒక షో చూడాలి లేదా మూవీ చూడాలి, హీరోస్ చూడాలి, అలా నువ్వు చూసిన హీరో ఎవరు మరి? అందరు హీరోలక్క. చిన్నప్పుడు మా ఇంట్లో ఏ హీరో సినిమాలు అయితే వచ్చాయో, ఏ కమెడియన్ల సినిమాలు అయితే వచ్చాయో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. పర్టికులర్గా ఒక్క హీరోని చూసి అయితే నేను రాలే. సో నేను మన తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు కమెడియన్లు వాళ్ళందరూ ఏదైతే 2001 నుంచి 2016 మిడిల్లో ఎవరైతే టీవీలో కనిపించారో వాళ్ళందరూ నాకు గురువులే. సో కామెడీ వైజ్గా చూసుకుంటే నేను షార్ట్ ఫిలిమ్స్ ఎమోషనల్వి చూసా, కామెడీవి చూసా. సో అసలు ఎమోషన్ని టచ్ చేయడం అనేది చాలా అంటే చాలా రేర్, అంత ఈజీగా టచ్ చేయలేరు. మా అయితే చాలా మంది ఇప్పుడున్న కేటగిరీస్లో మదర్ సెంటిమెంట్ తోటి వెళ్ళడం అలాంటివే ఉంటాయి. కానీ నువ్వు ఆ ఎమోషన్ ఎలా అంటే క్యాప్చర్ చేయగలిగావని? నాకు అది తెలియదు అక్క నిజంగా. అంటే ఇప్పుడు ఒకటి ఇది ఇలా చెయ్యాలి అనుకుంటే చేసేవాళ్ళని తప్ప, అంటే ఒకటి కష్టం అనేది తెలియదు. ఏదైనా యాక్టింగే కదా, నవ్వించడమైన యాక్టింగే, ఏడిపించడమైన యాక్టింగే. మనం పర్ఫెక్ట్ చేస్తే డైరెక్టర్ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి సూపర్ చేసేవారంటే చాలు, అంతే. నవ్వేది తర్వాత ఆడియన్ ఎక్కడ కూర్చొని నవ్వుతుంటాడు అక్క. ఆ స్పాట్లో ఎవరు నవ్వరు మనకి. ఏడ్చేది కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎమోషనల్ అవుతారు తప్ప మనకి ఎదురుగా తెలియదు. మనకేంటి యూట్యూబ్ ఛానల్ కాబట్టి సాయంత్రానికి లెన్స్ వెళ్ళిపోయిద్ది, సాయంత్రానికి డిఓపి ఇంటికి వెళ్ళిపోతాను, నాకు 6:30 తర్వాత ఇంటి దగ్గర, ఆ టైప్లో టెన్షన్ ఉంటుంది. సో షూట్ చేయడం, ఎడిట్కి పోయి చిప్పియడం, ఎడిట్ రూమ్లో కూర్చొని చేయించడం తప్ప ఏది పేలుతుంది ఏది పేలదు, ఇది కామెడీ ఏం తెలియదు అక్క. అంటే మీరు ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ చేసినప్పుడు మీకు అర్థం కదా, అంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది నవ్వించగలుగుతుంది జనాల్లోకి? నాకే కదా, ఎవరికి అర్థం కదా అక్క. అసలు ఈ ఇంటర్వ్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మన ఇద్దరు కూడా తెలియదు. అది నిజమే. కాకపోతే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు అనిపిస్తుంది కదా, రే ఇది ఇది ఖచ్చితంగా వెళ్తుంది అని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, నీకు అది ఎప్పుడు రాలేదా మరి? ప్రతి కాన్సెప్ట్ నేను షూట్ చేసిన అన్ని అలాగే వెళ్ళినవి అక్క. ఒక 100 ఆలోచించుకుంటాను ఒక ఎపిసోడ్ కోసం, 100లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. అది వెళ్ళి మా ప్రొడ్యూసర్స్కి లేకపోతే ఉంటారు కదా ఛానల్లో, వాళ్ళు వినే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితేనే ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి ఒక చిన్న పాయింట్ నచ్చపోయినా బాగా అంటారు. సో మళ్ళీ రాసుకొని వస్తా. సో ముందున్న వాళ్ళు ఒప్పించడం చాలా కష్టం ఛానల్లో. ఓకే, అంటే పటాస్ నీ లైఫ్ మార్చిందని అనుకోవచ్చు మరి? పటాస్ నా లైఫ్ మొత్తం మార్చేసింది. ఓకే, సో పటాస్ తర్వాత నువ్వు ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళావు? అంటే పటాస్ లైఫ్ ఇచ్చిందని చెప్పావు కదా, ఆ ఆడిషన్స్కి తగ్గట్టుగా సెలెక్షన్స్ అయ్యాయా లేకపోతే రిజెక్షన్స్ అయ్యాయా? రిజెక్షన్స్ ఏం లేకండి. ఇప్పుడు నాకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందనుకో నేను సెలెక్ట్ అవుతా. నేను ఆ సినిమా అంటే అందులో నా ఏజ్ తగ్గ క్యారెక్టర్, నా స్కిన్ టోన్కి తగ్గ క్యారెక్టర్ లేదు అంటే నేను కొంచెం విలేజ్ లుక్లో ఉంటాను, ప్రాపర్ ఇండియన్ లుక్. సో ఇండియన్ సినిమాలో అంటే
పలానా విలేజ్ క్యారెక్టర్ అనగానే నేను సెట్ అవుతాను. నేను కొంచెం ఆఫీస్లో చాక్లెట్ బాయ్, సో సాఫ్ట్వేర్ లుక్ అది నాకు కొంచెం సెట్ అవ్వదు. సో అట్లాంటి సినిమాలు కానీ సిరీస్లు కానీ ఏమన్నా నాకు అనిపిస్తుంది ఓకే ఇది మన జోనర్ కాదు, సో మనది నాటు బ్యాచ్ అంతా మనది. సో నేను ఇప్పటికి హైదరాబాద్ వచ్చేసి 12 years అవుతుంది. 12 years. బీటెక్ చేస్తూ నేను పటాస్ చేశాను. సో ఇప్పటికి నా స్లాంగ్ కానీ నా టోన్ కానీ ఏది మారదు. సో నా తెలిసిన డైరెక్టర్ అన్న వాళ్ళు వీళ్ళు అదే చెప్తారు, చాక్లెట్ బాయ్ లాగా ఉండేటోడు, స్టైల్గా ఉండేటోడు గల్లీకి 10 మంది ఉంటారా. సో నీలాగా ఓన్ ఐడెంటిటీతో ఉన్నవాళ్ళు, సో మాస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు నీకు దేవుడు ఇచ్చిన వరం. సో దాన్ని చేంజ్ చేసుకోకు, వాడేదో అంటున్నాడు అంటున్నాడని. సో అలాగే మాట్లాడు, అలాగే ఉండు. సో దాన్ని వదిలిపెట్టుకోకు, నువ్వు నీ నల్గొండ యాక్సెంట్ ఏదైతే ఉందో అలాగే ఉండు అని చెప్పి నేను అలాగే మెయింటైన్ చేసుకుంటా. బేసిక్గా వన్ ఆఫ్ ద రీజన్ నీ ఎసెంట్ ఏదైతే ఉందో చాలా మంది దానికి ఫ్యాన్స్ ఉన్నారు. నిజం. ఎందుకంటే మన లాంగ్వేజ్ లో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, తొందరగా కనెక్ట్ అయిపోతాను. సో అదైతే నేను యాక్సెప్ట్ చేస్తా. అండ్ నీకు ఎప్పుడు అనిపించింది డైరెక్షన్స్ అంటే నీకు అసలు ఆల్రెడీ ఏం తెలీదు, నార్మల్ గా వచ్చేసావు, ఏదో ర్యాండమ్ గా ట్రై చేసావు. సో నాకు చాలా ఇంట్రెస్ట్, యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇందులో సెలెక్షన్ కాదు అనేది చెప్పావు కదా, సింగిల్ గా చేశాను అని. సో ర్యాండమ్ రాయేసావు, పటాస్ వచ్చింది. తర్వాత డైరెక్షన్ ఇవన్నిటిపైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి అంతే అంటే ఎలా అంటే యాక్టర్ అవ్వాలంటే మనమే రాసుకోవాలి, మనమే డబ్బులు పెట్టాలి, సో మనమే డైరెక్షన్ చేసుకోవాలి, ఇదే తెలుసు నాకు. సో ఇంతమంది ఒక టీమ్ అయ్యి చేస్తారని నాకు తెలియదు. సో ఇప్పుడు కూడా నువ్వు ఒక్కడివే ఇదంతా చేసుకున్నావు. నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళాక ఎవరో వచ్చి డైరెక్టర్ కాన్సెప్ట్ చెప్తే అబ్బా ఈ టైప్ లో ఉంటది. నేనే డైరెక్షన్ అనుకో, వెహికల్ లొకేషన్కి వెళ్ళే లోపు కాన్సెప్ట్ నాకు తెలిసిపోయింది. సో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలి అంటే డైరెక్టర్ నేనే, హీరో నేనే. సో నాకు ఈజీ అవుతుంది. సో అలా తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది కదా. మరి నీకు అలా ఆలోచన రాలేదా, అరే వాళ్ళు డైరెక్షన్ చేసి వాళ్ళు హీరోగా చేసిన మూవీస్ రీసెంట్ గా సూపర్ రాజా సినిమాకి కూడా నెగిటివిటీ అలానే వచ్చింది. సో నీకు అలా అనిపించలేదు, అరే మనం రాసుకుంటే మనది ఎవరు చూసుకుంటారు అని చెప్పి? నాకు అది అలా ఏం లేక, రిలీజ్ చేయడమే నా సక్సెస్. జనాలు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే ఇంకా బాగా తీయరా అని చెప్తారు. నాకేంటంటే షూట్ చేసి రిలీజ్ చేయడం నాకు విన్నింగ్ అంతే. ఇంకా తర్వాత ఎటు వెళ్తుంది అనేది నాకు సంబంధం లేదు. సో మూవీ తీయడమే నీ కాన్సెప్ట్, నీ టార్గెట్. మంచి సినిమా తీయాలి, సో అంటే నాకు మంచి అనిపించాలి, నా చుట్టూ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళకి అందరికి చెప్తాను. సో మా అమ్మకి చెప్తాను, ఇంట్లో చెప్తాను. సో చెప్తారు చేంజెస్, ఇది ఇలా ఉండకూడదురా, పలానా సినిమాలో ఉంది అని చెప్తారు తెలిసిన అన్న వాళ్ళు కూడా. సో ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పించి ఆర్ఆర్ వేసి పోస్టర్లు వేసి రిలీజ్ చేశానో నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతా, ఎందుకంటే పేమెంట్ కూడా వచ్చేస్తుంది ఆలోపే. సో దీని గురించి ఎక్కువ పట్టుకొని జనాలకు రుద్దుతూ తిరిగింది అనుకో, ఉన్న వచ్చిన 10,000 పేమెంట్కి దీని కలబడ్డట్టే ఉంటుంది. అది కొత్త కాన్సెప్ట్ రాసుకున్నాను అనుకో, మళ్ళీ 10,000 వస్తే మళ్ళీ కొత్త సిరీస్ వస్తుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోతా. ఇప్పుడు మీ మదర్కి చెప్పినావు కదా, మీ పేరెంట్స్ కి స్టార్టింగ్ లో ఇదంతా చెప్పినావు, ఇట్లా సినిమాలకు వెళ్దాం అనుకుంటున్నా అంతా చెప్పావా? వాళ్ళు ఎలా తీసుకున్నారు మరి? అది అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను బాగా చదివేటున్నాక, స్కూల్ టాపర్ నేను. ఓ స్కూల్ టాపర్ అయ్యుండే నువ్వు ఇండస్ట్రీకి. బేసిక్ గా స్కూల్ టాపర్స్ ఉన్న వాళ్ళు అసలు ఇండస్ట్రీకి రారు, చాలా వరకు జాబ్స్కి వెళ్ళిపోతారు. చాలా రేర్ పర్సెంటేజ్ లో మనకి ఇండస్ట్రీలోకి వస్తారు. తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు టాప్ లో ఉంటారు. నువ్వు అసలు షాక్. అసలు చిన్నప్పటి నుంచి ఆ టెంపర్ అయితే ఉండేది అక్క. అంటే అనుకుంటే చెయ్యాలి, అనుకుంటే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రావాలి, సెకండ్ వచ్చి ఒప్పుకునేటోని కాదు. నేను యాక్టర్ అవ్వాలి అంతే. నాకు ఇక ఇది తప్ప ఇంకోటి తెలియదు. ముసలోడిని అయ్యే దాకా ఇక్కడే ఉంటా. సో 10 సినిమాలు చేస్తానా, 100 చేస్తానా, 1000 చేస్తాను, ఎన్నైనా చేయండి. వేరే వాళ్ళు ఏమన్నా చేసుకొని అందరితో సపోర్ట్గా ఉంటా, కానీ నా సినిమాలు మాత్రం గట్టి కొట్టాలి అనేది మాత్రం నా డ్రీమ్ అక్క. ఓకే. పటాస్ తర్వాత ఫన్ బకెట్కి వెళ్ళావు కదా, సో ఫన్ బకెట్ జర్నీ ఎలా ఉంది మరి? ఫన్ బకెట్ దగ్గర నేను సినిమాటిక్ యాక్టింగ్ నేర్చుకున్నాక, నేను అంటే పటాస్లో ఉన్నప్పుడు షోస్ ఎలా చేయాలి అంటే మనం డబ్బింగ్ చెప్పేది ఉండదు. పటాస్లో ఒకసారి చేసి వచ్చామా అది టెలికాస్ట్ అయిపోయింది, యూట్యూబ్లో వస్తుంది, టీవీస్లో వస్తుంది. సో ఫన్ బకెట్ అలా కాదు, షార్ట్ ఫిల్మ్స్ అయినా ఏవైనా ఇంకా ఎక్స్ట్రా కష్టం ఉంటుంది. షూట్ ఒక రోజు చేయాలి, మళ్ళీ పోయి డబ్బింగ్ చెప్పాలి. సో నాకు డబ్బింగ్ చెప్పడము అనేది కొత్త. నాకు అసలు చెప్పాను కదా, నాకు అసలు డబ్బింగ్ చెప్తారని కూడా తెలియదు. సో డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డా ఫస్ట్ 3-4 months. షూట్ చేసేటప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళావు అనేటుంది. డబ్బింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది లిప్ సింక్ అయ్యేది కాదు. డైరెక్టర్ అన్న వాళ్ళు అరే అక్కడేమన్నావు ఇక్కడేమంటున్నావు అక్కడ మనకి టీవీలో అంటే ప్లే అవుతుంటది, అంత ప్లే అవుతా ఉంటుంది, కానీ మ్యాచ్ చేసే అంత నాకు స్ట్రెంత్ ఉండేది కదా అప్పట్లో. ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటది, ఇదేమో చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నవ్వడం రాకపోయేది. ఇప్పుడు చాలా మంది మీకు కూడా ఒక ఐడియా ఉండొచ్చు, బయట ఆహా నవ్వుతాం కానీ డబ్బింగ్ లో నవ్వేటప్పుడు దొరికిపోతాం, ఏదో ఫేక్ స్మైల్ వస్తుంది.
ఆ నవ్వడం కోసం పిచ్చోళ్ళలాగా తలపంతా పెట్టేసుకొని నవ్వడం ప్రాక్టీస్ చేసి ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని నా నవ్వుని నేనేటోని ఇప్పుడు ఇలా ఉందంటే ఓకే. చాలా కష్టపడ్డాను అక్క డబ్బింగ్ మ్యాచ్ చేయడం కోసం. కానీ ఇప్పుడు ఎంత పెద్ద డబ్బింగ్ అయినా చెప్పేస్తా. అంటే 10 years స్ట్రగుల్ అయ్యాను నేను. సో ఓన్లీ డబ్బింగ్ డబ్బింగ్ కోసం డబ్బింగ్ 10 years. పర్ఫెక్ట్ గా చెప్పాలి నేను. డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సౌండ్ ఇంజనీర్ హే వాటర్ అనొద్దు. సో డబ్బింగ్ మీద బాగా కష్టపడ్డా. పట్టుదల ఎక్కువ ఉంది. ఉమ్. డబ్బింగ్ మీద కాదు, పట్టుదల ఎక్కువ ఉంది. అది ఎందుకు నాకు ఎవరన్నా రాదు. నాకు రాదు వల్ల అవ్వదు అని అంటే ఇక వాడు తలన్న పగలగొట్టాలనిపిస్తుంది, ఓకే. నేర్చుకోవాలనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ పిల్లలతో చేయడం అనే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్ గా పిల్లలు అనగానే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు. నీకు అలాంటి ఏమైనా ఫేస్ అయ్యా మరి పిల్లలతో? పిల్లలు కూడా సేమ్ నా మైండ్ సెట్ తోనే ఉంటారు అక్క. వాడు ఎలా అంటే ఈగోకి వెళ్ళి పిల్లల్ని ఒక ఈగో ఉంటుంది టెంపర్. నువ్వు చేయలేవు అంటే వాడు ఖచ్చితంగా నేను ఎందుకు చేయలేదు నేను చేస్తా అంటాడు. బాగా పట్టుకున్నావు ఆ ఉమ్. కాన్సెప్ట్ ని. సో నేను ఆ గేమే వాడేవాళ్ళు. ఇవే వీడు చేయలేడురా, ఇటు చేయలేడని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అక్క వాళ్ళు డిఓపి అన్న వాళ్ళు అలాంటే ఏముగాడు చేయలేడురా, తన్వి చేయలేదురా అంటే వాళ్ళు నేను చేస్తాను చూడు ఇప్పుడు అని చేసేవాళ్ళు. సో మాకు అది బాగా వర్కౌట్ అయింది బీయింగ్ మ్యాన్ సిరీస్. 4 years చేసాం మరి. అంటే అది కాకుండా చిన్నపిల్లలు ఉమ్. ఇంకొకటి కూడా ఉంటది. ఉమ్. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్తూ ఉమ్. ఉంటారు. ఉమ్. మాట్లాడడం అంటే ఉమ్. అంటే చేయలేరు ఉమ్. అంటే చేయగలిగి చూపిస్తారు, ఓకే ఉమ్. డన్. ఉమ్. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ హ్యాండిల్ చేయడం కానీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ, నీకు మరి అందులో ఎక్స్పీరియన్స్ వచ్చిందా మరి? వాళ్ళు వచ్చాక నాకు వచ్చింది అక్క, అంతకుముందు నాకు తెలియదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసే వాళ్ళతో? అంటే వాళ్ళు ఎలా అంటే చేయను అంటారు డైరెక్ట్, నాకు నచ్చలేపో అంటారు. ఇప్పుడు ఒక ముద్దు పెట్టే సీన్లో అంటే నువ్వు కరెక్ట్ నేను పెట్టను పోతుంది కా తల్లి సీన్లో పెట్టాలంటే అయినా నేను పెట్టను, నీకు నా లిప్స్టిక్ పోతుంది. చిన్నపిల్లలు అంటే వాళ్ళు జెన్యున్ గా మాట్లాడతారు, fake ఉండదు. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంటది కదా. ఇప్పుడు నువ్వు మామ అని రా నన్ను అంటే నువ్వు నా మామ కాదు నేను అనను పో అంటారు, ఎందుకంటే మా మామ ఊర్లో ఉన్నాను అంటాడు. ఓకే. సో అవి చిన్న చిన్నవి ఉంటాయి అక్క. కాకపోతే ఈవినింగ్ 4:30 నుంచి 6 మధ్యలో మాత్రం కంగారు ఉండేది, ఎందుకంటే కెమెరా వెళ్ళిపోయిద్ది, మనకు 1 day ఛాన్స్ ఉంటుంది. అవును. సినిమా వాళ్ళలాగా ఈ రోజు మిస్ అయింది రేపు ప్యాచ్ చేసుకుందామని ఉండదు. సో అక్కడ ఇబ్బంది పడేటోళ్ళం. ఓకే. నువ్వు 12 years అవుతుంది కదా హైదరాబాద్ వచ్చి. మరి 12 years లో నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటంటే ప్రాపర్ గా ఇండస్ట్రీ అనగానే కరెక్ట్ గా నీకు పేమెంట్స్ ఉండవు. అండ్ ఇంకొకటి రెంట్ కానీ లేకపోతే మన ఎక్స్పెన్సెస్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా గుడ్ లుకింగ్ కావాలి. సో అవన్నిటికి ఎలా అడ్జస్ట్ చేసుకున్నావు? నేను పటా చేస్తూ కూడా నేను క్యాటరింగ్కి వెళ్ళాను అక్క. బీటెక్ చదువుతూ కూడా క్యాటరింగ్కి వెళ్ళాను. నాకు ఈ పని చేస్తే తక్కువ అనేది నాకేం ఉండదు. వ్యవసాయం నుంచి వచ్చాను నేను. అదో అంటే ఇప్పుడు మేము యాదవ్స్ అక్క. అంటే మా మేకలమ్మటి వెళ్ళాను, మా నాన్నమ్మటి మా తాతమ్మటి మేకలమ్మటి వెళ్ళాను. నేను మందు కొడతా, అరక దుంతా, మిర్చి ఏరుతా, పత్తి ఏరుతా. మా తెలిసిన చుట్టాల వాళ్ళు అంటే కూలికి అంటే చేయి బదులు అంటారు కదా. సో ఆ స్టేజ్ నుంచి వచ్చాను అక్క నేను. సో నాకు ఇక్కడ ఇది చేస్తే తక్కువ అనేది ఏమి ఉండదు, అసలు ఏదైనా చేస్తాను నేను. ఓకే. అంటే నీ సంపాదన నువ్వు సంపాదించుకున్నావు అండ్ అట్ ద టైం సేమ్ అక్కడ మేనేజ్ చేసావు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఒక 500 మంది ఉన్నారు, 500 members అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, నేను విన్నా ఇప్పటిదాకా. సో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు ఎంత ఇస్తే నేను అంత ఇస్తా, నువ్వు ఎంత చూసుకుంటా అంత చూసుకుంటా. కొంతమంది అయితే నీ దగ్గర పైసలు నువ్వే పెట్టాలి ఎంత వరకు అనే స్టేజ్ జనరేషన్ ఇది. సో మరి నువ్వు ప్రతిసారి ఫ్రెండ్స్ అంటున్నావు, నీ లైఫ్ లో ఫ్రెండ్స్ పాత్ర ఎంత వరకు ఉందంటావు? కంప్లీట్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఫ్రెండ్స్ అక్క. అంటే మనకి పల్లెటూరు నుంచి వచ్చాము, అమ్మ నాన్న మనకి మంత్లీ 3,000 2,000 అలా పంపుతారు. ఒకసారి వ్యవసాయ కుటుంబం కాబట్టి మనకు సంక్రాంతి తర్వాత పంట చేతికి వస్తుంది. ఆ ముందంతా స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది, ఇంటి దగ్గరైనా ఇక్కడైనా. సో అప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళంతా ఫ్రెండ్సే. మామయ్య డబ్బులు కావాలి, ఈ లైఫ్ కావాలి, రూమ్ రెంట్ కావాలంటే ప్రతిసారి ఫ్రెండ్సే. సో బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు, 10th ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫ్రెండ్స్ ని మర్చిపోతూ ఉంటారు. అది నీలో నాకు కనిపించలేదు. ఇన్నిసార్లు వింటున్నావు కదా ఫ్రెండ్స్ అని. వాడు ఇండస్ట్రీలోకి పోయిండ్రా మనల్ని మర్చిపోయినా అనే కాలంలో అసలు నువ్వు బాగా ట్రస్ట్ చేస్తున్నావు. అసలు ఎలా అలాంటి ఫ్రెండ్షిప్? నా 3rd class ఫ్రెండ్ ఇప్పుడు నాతో పాటు ఇప్పటికీ ఉన్నాడు నాతోటి. వాడు నేను ఇప్పటికి కలిసి ఇక్కడే ఉంటాము. ఇప్పటికీ వాళ్ళు హైదరాబాద్ బస్సు ఎక్కుతుంటే నాకు ఫస్ట్ ఫోన్ చేస్తారు, రే వస్తున్నావురా ఏడున్నావు అంటే పలానా ఏడను నా కొడకను మాత్రం నన్ను పిక్ చేసుకోవాలి. ఈ టైప్లోనే ఉంటాం అక్క.
ఓకే. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో ఇప్పుడు నా కొడుకు ఒక 25 ఏజ్ వచ్చింది అనగానే నాకు ఎంతో కొంత సంపాదించాలి, ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం, వాళ్ళ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మీ ఫ్యామిలీ నుంచి ఎప్పుడైనా అలా వచ్చిందా ప్రెజర్ కానీ? ఉంటుంది అంటే సంపాదించాలి కొడక, బాగుపడాలి కొడక, లోకం ఇలా ఉంటుంది. మా అమ్మ రోజు చెప్తుంది, ఏ బామ్మ నువ్వు ఒక ఈ టైం మా రోజు ఉంటుంది, నువ్వు చూడు నేను ఏదో ఒక రోజు గట్టి కొడతా. చిన్నప్పటి నుంచి అలాగే చెప్పేటోని. ఎప్పుడైతే నేను పటాస్లో చేసి కనపడ్డానో ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీడు చేయగలడు అని. తర్వాత 18 పేజెస్, పుష్ప ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం. ఇప్పుడు ఏమన్నారు, నేను ఒక నెల మొత్తం ఇంట్లో తిని హ్యాపీగా పడుకున్నా, వీడు నెక్స్ట్ 31 రోజు ఏదో వండర్ చేసుకొని వస్తాడు, పలానా సినిమాకి వెళ్ళి వస్తాడు అంటే. మన ఊరు వెళ్ళాక పల్లెటూరు. మా అమ్మ చిన్నప్పుడు ఎలా చెప్పేది అంటే, స్కూల్కి వెళ్ళను మమ్మీ అంటే, మన ఊరు బస్ బోర్డు చదవడం వస్తే చాలు కొడక, మన ఇంట్లో ఎవడు చదివినోడు లేడు. టౌన్కి వెళ్తే ఈ దేవురు బోర్డు అయ్యా అని అడిగి ఎక్కేటోళ్ళు. ఆ పరిస్థితి మనకు ఉండొద్దు అని కిరాణా షాపుల పక్కన వెళ్ళి అదేదో చదువురా ఈ ఊరు ఇది దేవురు టెస్ట్ చేసేది మా మమ్మీ మా డాడీ నన్ను. సో నేను బస్ బోర్డు చదివితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు. అంటే నా కొడుకు చదువుకుంటున్నాడు. అలా హ్యాపీనెస్ కి అసలు పేర్లు పెట్టలేనులే కానీ. సో అక్కడ అలా అయిన తర్వాత ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఫ్యామిలీస్ లో. అరే మీ కొడుకుని ఏదైనా జాబ్ చేయించవచ్చు కదా, ఇండస్ట్రీకి ఎందుకు పంపించారు? సో అప్పుడు మీ ఫ్యామిలీ ఎలా తీసుకుంది, నువ్వు ఎలా తీసుకున్నావు? నిజంగా వాళ్ళని ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ వాళ్ళు అనే మాటలు కూర్చుకుంటూనే ఉంటాయి కదా, సో అలా ఫేస్ చేసావా మరి? అలా అంటూనే ఉంటారు, నేను రివర్స్ కౌంటర్ చేస్తూనే ఉంటా, అది వెళ్ళిపోతూనే ఉంటుంది అక్క. అనడం అయితే వాళ్ళు ఆపరు, ఎవరొకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక 2 సెకండ్లు బాధ అయి ఉండొచ్చు, ఒకసారి వెళ్ళిపోతాం. కానీ ఎక్కువ ఏం అంటే మైండ్ వెంటనే మనకి వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్లోకి వెళ్ళిపోతాం. మనకి డబ్బుల టెన్షన్ ఉంటుంది, లైఫ్ టెన్షన్స్ ఉంటాయి, ఆయా వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోము. కరెక్ట్ పాయింట్ చెప్పేది. పక్కనోడి పని మన పని మనం చేసుకుంటే పక్కనోడి పనులు వెళ్ళి పెట్టే ప్రతోడి అదే. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నీకు ఏమైనా రిజెక్షన్స్ వచ్చాయా? అది ఎలా ఫేస్ చేసా రిజెక్షన్స్? బాధ వేస్తుంది అక్క. అంటే ఇప్పుడు ప్రతి ఒడికి ఎలా ఉంటుంది, నేను ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, నా డెసిషన్ రాంగ్ అనొద్దు. అంటే మనం మాట్లాడిన మాట కూడా ఇది కరెక్ట్ కాదంటే ప్రతి మనిషి బాధపడతాడు. సేమ్ నేను అందరిలాంటివనే కాసేపు అనుకుంటా. ఇప్పుడు నేను సినిమాకైనా సెలెక్ట్ అవ్వలేదు అనుకో, మనం దాని బ్రాండ్ రా ఇది వీళ్ళు వాళ్ళకి నష్టం, నేను లేకపోతే నాలాంటితో పని చేయించుకోకపోతే ఆ సినిమాకి నష్టం తప్ప నాకేం కాదు. నన్ను యూజ్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటా, కానీ ఏమనుకోను. ఓకే. అంటే ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అయిన సినిమా ఏంటి? ఫస్ట్ నేను సెలెక్ట్ అయింది పుష్పక. పుష్పనే ఫస్ట్? పుష్ప. ఓకే. సో ఎలా అసలు పుష్ప? నా బీయింగ్ మేనమామ పటాస్ ఈ వీడియోలు చూసి మా తెలుగు వన్ ఛానల్కి అందరిని పిలిచారు. మీ దగ్గర ఎంతమంది ఆర్టిస్టులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ మా తెలుగు వన్ లో చేసావా? తెలుగు ఉన్నాక నేను పటాస్ తర్వాత మొత్తం తెలుగు వన్నే చేసా, ఇంకే యూట్యూబ్ ఛానల్ వర్క్ చేయలే. నాకు అది బాగా ఇష్టం. వాళ్ళు నన్ను ఆదుకున్నారు అప్పట్లో. పటాస్ తర్వాత 8 years వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా, స్టిల్ ఇప్పుడు నేను వాళ్ళతోనే ఉంటా. సో పుష్ప సెలెక్షన్ అక్కడ జరిగింది. సో ఎలా అంటే అదొక్కటి చూసి నీలాగా చాలా మంది టాలెంటెడ్ ఉంటారు, నువ్వు ఒక్కడివే అని కాదు, నువ్వు అందులో స్పెషల్ అసలు కాదు. సో అలా దాంట్లో ఎలా సెలెక్ట్ అయ్యావు నువ్వు? అంటే సార్కి నచ్చా, నేను సుక్కు సార్కి నచ్చా. సార్ నన్ను తీసుకెళ్ళాడు త్రూఅవుట్, సుక్కు సార్ దగ్గర నడిపించాడు. ఈ 2020లో సెలెక్ట్ అయ్యాక మేము 25 కదా. ఈ 5 yearsలో నేను ఉన్న ప్రతి కష్టాన్ని ప్రతిదీ నేను సుక్కు సార్కి చెప్పుకుంటూ వెళ్ళిపోయి, సార్ ఇది సార్ కుటుంబ పరిస్థితుల నుంచి, నా పర్సనల్ లైఫ్ నుంచి, నా యాక్టింగ్ విషయాలు ప్రతిదీ నేను సుక్కు సార్కి చెప్తా. ఆయన ఏది ఉన్నా కానీ రారా పటాస్ ఏంటా ఈసారి ఏం మ్యాటర్ తెచ్చారు అంటాడు, ఇలా చేయి అంటే. ఎలా చెప్తాడంటే, సార్ నేను డే మొత్తం పుష్ప షూట్లో ఉన్నాను కదా, వేరే వర్క్ చేయలేకపోతుందంటే తన్నులు పడతాయి, నైట్ టైం వెళ్ళి షూట్ చేసుకో, నీకున్న దాన్ని వేస్ట్ చేసుకోకు, నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్తాడు. సో నువ్వు కూడా సుకుమార్ బంటుడు వాళ్ళతో శిష్యుడు, సుకుమార్ శిష్యుడు. అంటే స్టోరీస్ రైటింగ్ అంతా బాగుంటది కదా, అది ఫాలో అయ్యావా మరి ఎప్పుడైనా? లైక్ ఆర్య అవన్నీ అంత రేంజ్ నాకు ఇంకా రాలేదని అనుకుంటాక, రావాలని మేము అనుకుంటున్నాం. సో బన్నీకి పరిచయం ఎలా చేశారు మరి? సుక్కు సారే చేశాడు అక్క. అంటే బన్నీ అన్న ఫస్ట్ డే సీన్ ఉంటది కదా పుష్పలో, గన్ ఇలా గోవింద గన్ పెట్టినప్పుడు మేమంతా బ్యాచ్ అందరూ అలా లేస్తాం, నేను బన్యాన్ వెనకాల ఉంటాను. సో ఫస్ట్ డే బన్యాన్న నేను చూడడం ఎలా ఉంటుంది మనకి, బన్యాన్న ఆ టైంలో ఉంటుంది. సార్ అలా నడుస్తూ వెళ్ళి నన్ను చూసి ఇలా రా అన్నాడు. నేను వెళ్ళాను, బన్యాన్నను పిలిచి డార్లింగ్ వీడి పేరు రామ్ పటాస్, వీడి వీడియోస్ నేను చూశాను యూట్యూబ్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. 2021లో జరిగింది అక్కడ, నేను అంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత జరిగింది. సో బన్నీ అని అడిగాడు, నాకు ఒకసారి చూపించు తమ్ముడు అన్నాడు.
సో నేను బన్నీ అన్నకి నా వీడియోస్ చూపించా, కథం బ్లాస్టింగ్. అప్పటి నుంచి బన్నీ అన్న సుక్కు సారు బాగా చేయరా ఇలా చేయి. సో నన్ను బాగా వాడుకున్నారు, నాకు నేర్పించారు అన్ని రకాలుగా అక్క. సో నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద హీరోస్, మోస్ట్లీ పెద్ద ఫ్యామిలీస్ హీరోస్ వాళ్ళు చిన్న వాళ్ళతో చేస్తుంటాం, మాట్లాడుంటాం, అంటే ఇండస్ట్రీ అంతా వాళ్ళ చేతిలో నడుస్తూ ఉంది. సో అప్పుడు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ లోపల? అంటే ఇప్పుడు మా ఊర్లో మా ఇంట్లో చిన్నప్పుడు టీవీ ఉండేది కదక్క. ఆర్య సినిమా మా రిలేటివ్స్ అంటే వదిన వాళ్ళ ఇంట్లో ప్లే అయ్యేది. సో నేను వెళ్ళేలోపు ఆర్య సినిమా ఏదన్నా పార్ట్ స్కిప్ చేస్తే ముందుకెళ్ళిపోయింది కదా. ఒక 5-6 సీడీలు ఉంటాయి ప్రతి ఇంట్లో, అన్ని సినిమాలు ప్లే చేయరు. ఎప్పుడన్నా ఆర్య సినిమా చేస్తే నేను వెళ్ళి అడిగట్టాను, ఫస్ట్ నుంచి పెట్టండి, నేను ఇది మిస్ అయ్యానంటే వాళ్ళు పెట్టేటోళ్ళు కాదు, ఎలా ఆ టైప్లో ఉండేది. అట్లాంటిది నేను 5 years నా లైఫ్లో 5 years వాళ్ళతో నేను స్పెండ్ చేశా. సో వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడము, సతమతం అయిపోతుండడము, ఇలా చేయాలి అలా చేయాలని. సో పక్కన ఇలా చేతులు కట్టుకొని ఓకే ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. ప్రతిదీ అక్క, ఒక లవర్ని ఎలా చూస్తాం మనం అలా చూసాను నేను వాళ్ళని. ఇష్టమైన అమ్మాయిని ఎలా చూస్తాం, ఓకే ఇలా నడుస్తున్నా కదిలినా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం కదా. నేను బన్నీ అన్నని సుక్కు సార్ని కండ్రపు కూడా కొట్టినంత చూసుకున్న వాళ్ళని నేను. ఓకే, నీ పరంగా చూస్తే మాకు కామెడీ పరంగానే అందరి దగ్గరకు వచ్చావు. అసలు నీ స్కిల్స్ ఏంటి? నాకు తెలియదు అక్క. అంటే రైటింగ్ చేస్తా, డైరెక్షన్ చేస్తా, యాక్టింగ్ చేస్తా. నేను అసలు గట్టెక్కించిన డైలాగ్ ఏంటి, నేను అసలు పటాస్ దాకా తీసుకెళ్ళింది ఏంటి? పటాస్లో నేను ఖుషి స్కిట్ ఉన్నది, నువ్వు నన్ను అడుగు చూసావు, నేను చూడలేదు, చూడలేదు. సో ఆ స్కిట్ బాగా పేలడంతో మాకు ఖుషి బ్రదర్స్ అని పేరు పెట్టారు. సో దాని తర్వాత ఇప్పుడు పుష్పకి వచ్చావు కదా. సో ఇప్పుడు పుష్ప కాకుండా మూవీస్ చాలానే చేస్తూ ఉంటాం. దాంట్లో కొన్ని సినిమాలలో మన క్యారెక్టర్లని తీసేస్తూ ఉంటారు. నీకు ఐడియా ఉండుంటది. మనం మూవీస్లలో దాకా వెళ్తాము, సెలెక్షన్ అయిపోద్ది, ఆడిషన్స్ ఇస్తాం, అంతా అయిపోయిన తర్వాత మనకి సైడ్ లో పెట్టేసి కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని సీన్స్ లో తీసేస్తూ ఉంటారు. నీకు అలా ఎక్స్పీరియన్స్ అయిందా? అలా నాకు అలా అవ్వలేదు అక్క. నాకు ఇంకా వేరే వాళ్ళు తీసేసి నన్ను పంపించారు. అంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు. 18 pages షూట్ కి నన్ను సుక్కు సార్ అలా పంపించాడు. ఆల్రెడీ వేరే అబ్బాయితో షూట్ చేశారంట అది. సో సార్కి ఏదో ఇంకా బాగా బెటర్ కావాలని చెప్పి నన్ను పంపించారు. ముంత మసాలా సీన్ ఉంటుంది కదా 18 pages లో. సో అది నేను మళ్ళీ వెళ్ళి నేను చేశాను. సో మరి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ముంత మసాలా కలిపిన సీక్రెట్ ఏంటి అనేది ఆ సినిమాలో అందరికి అదొక మిస్టరీ. తర్వాత రివీల్ చేశాం కదా, బన్నివాస్ గారు షేర్ చేశారు అది, పిప్పర్మెంట్ కలిపారు. కానీ నిజంగా అక్కడ చాలా క్యూరియాసిటీతో అసలు ఏం కలిపింది నీకు అప్పుడు ఆ సీన్ లో నువ్వు చూసినప్పుడు అర్థమైంది అంటే సీన్ బయటకు వచ్చిన తర్వాత అంత క్యూరియాసిటీ తెప్పిస్తుంది అంటే కలిపిన పిప్పర్మెంట్ కాకుండా ఇక్కడ చాలా ఉండే పిప్పర్మెంట్ 2-3 తిన్నాను కూడా నేను అప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. రీసెంట్గా కొత్త హీరోస్ వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. సో నీ కాన్సెప్ట్ ఏంటి, నువ్వు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు ముందుకి? అంటే నేను రాకముందుకు ఇక్కడ ఇండస్ట్రీని ఒక 50-60 సంవత్సరాల నుంచి నిలబెట్టారక్క. ముందున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్. ఇప్పుడు వాళ్ళందరూ ముందు కష్టపడకపోతే నేను ఎర్రబస్సుకి ఇక్కడ దిగేలోపు ఇండస్ట్రీ ఉండేది కాదు. సో నా తర్వాత ఒక 50 ఏళ్ళ తర్వాత ఎవడన్నా పిల్లోడు నాలాంటి వాడు పల్లెటూరు నుంచి డ్రీమ్స్తో వచ్చినోనికి అవకాశాలు ఉండాలంటే నేను ఇప్పుడు కష్టపడాలి. నాలాగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గట్టిగా నిలబెడితే తప్ప కొత్త వాళ్ళకి ఉండదు. సో నేను కష్టపడతా, నిలబెడతా, నా వరకు నేను ట్రై చేస్తా. కానీ నాకు వేరే వాళ్ళు ఎవరితో పోటీ లేదు. అంటే పోటీ పడతా, నా మనసులోనే ఉంటుంది తప్ప బయటికి పోని ఉన్నది. సో బాగా చేశాడు కదా, మంచి షర్ట్ వేసాడు కదా మనం వేయాలి, మంచి యాక్టింగ్ చేశాడు మనం చేయాలి. సో పోటీ పడుతూనే చేస్తా. అంటే ఇంకొకటి బకాసుర వరకు వచ్చింది జర్నీ. సో బకాసురలో నీ కామెడీ టైమింగ్ కానీ నీ క్యారెక్టర్ కానీ మాకు చాలా నచ్చింది. దాని నుంచి ఏమైనా డైలాగ్స్ చెప్తావా? అంటే మీరు సినిమా చూసారు కదా, అంటే ఎలా ఏది కావాలి? నాకైతే కామెడీ టైమింగ్ లో బాగా నచ్చింది. సో అది నీ నోట్ తోటే విందామని అనుకున్నా. లైక్ ప్రవీణ్ గారితో కానీ మనకి ఆ ఏదైతే వైవ హర్ష గారి సీన్స్ కానీ, సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. దాంట్లో నీకు బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఏంటి? నాకు కనెక్ట్ అయింది అంటే మా అన్న వాళ్ళు చేసిన వేరే వాళ్ళే నాకు కనెక్ట్ అయ్యాక, అంటే బాగా చేశారు అనేది నాకు చేసింది నాకేమో. అండ్ ఇంకొకటి దాంట్లో మనకి వైవ హర్ష మంచి కమెడియన్, సూపర్ కమెడియన్. ప్రవీణ్ గారు ఎప్పటి నుంచో జర్నీ. సో ఇంతమంది నవ్వించే వాళ్ళ దాంట్లో నీ క్యారెక్టర్ రెసిగ్నేషన్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. నీకు అక్కడ ఎలా అనిపించింది? అంతమంది మంచి నవ్వించే వాళ్ళ దాంట్లో నువ్వు ఒకడివి. నన్ను సెట్లో ఫస్ట్ డే వెళ్ళేంత వరకు రామ్ అని పిలిచేటోళ్ళు. తర్వాత వెళ్ళినంత కోతిగాడు అని పేరు పెట్టారు నాకు. హైపర్ గాడు, కోతిగాడు నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు. మా డైరెక్టర్ శివ అన్న, ప్రవీణ్ అన్న,
అంటే వైవర్షణ తోటి నాకు కాంబినేషన్ లేదు అక్క. ఎందుకంటే ఆయన గోస్ట్ కదా, ఫ్లాష్ బ్యాక్ లో అంటే ఉంటాడు. గోస్ట్ అయినప్పటికీ కూడా అంత పెద్ద ఇది ఏమంటారు కమెడియన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి బయట. వీళ్ళంటే బెస్ట్ కమెడియన్స్ వెన్నెల కిషోర్ కానీ అంటే ఇక్కడ లేకపోయినప్పటికీ వెన్నెల కిషోర్ కానీ, ప్రవీణ్ గారు కానీ, వైవా హర్ష కానీ, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళంతా. ఫస్ట్ జనరేషన్ ఏదైతే వేణుమాధవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు వేరే, తర్వాత ఇది ఇప్పుడు మీ జనరేషన్ కి వస్తుంది. సో వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చే కమెడియన్ పేరు అనుకున్నావా నువ్వు? అసలు ఎక్స్పెక్ట్ చేసావు అట్లా? అంటే నేను ఏది అనుకోలేదు అక్క, మనకు అలాంటి ఒక సినిమా వస్తుంది, వీళ్ళు చేస్తాం, హిట్ అవుతుంది, జనాలు అందరూ ఇప్పుడు ఈ రోజు నువ్వు పిలిచి ఇంటర్వ్యూ చేస్తావు నేను అనుకోలేదు అక్క. ఫస్ట్ టైం చూస్తున్నా మిమ్మల్ని నేను. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉంటాయి లైఫ్లో, అది బాగుంటుంది. కొన్నిసార్లు బాధ వచ్చే వస్తాయి, ఆనందం వచ్చే వస్తాయి. కానీ బకాసుర మాత్రం నాకు ఫేవరెట్ అక్క, ఫేవరెట్. అంటే 5 హీరోలు నేను వన్ ఆఫ్ ది హీరో. బస్ బోర్డు చదివితే చాలని మా అమ్మ నన్ను చదివించింది అక్క. సో మా అమ్మని నేను థియేటర్లో కూర్చోబెట్టి, అమ్మ నేను హీరో చూడాలంటే పేపర్లు ఇసిరేస్తూ మా అమ్మ అరుస్తూ, సో కుటుంబం మొత్తం ఫ్యామిలీతో చూసావా? మా ఆవిడ నేను. నువ్వు మ్యారీడా? నీకు తెలియదు అక్క? తెలీదు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే తెలిసింది. మ్యారీడ్ నాకు. లవ్ అరేంజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మామయ్య కూతురు, సొంత మా అమ్మ వాళ్ళ తమ్ముడు. మ్యారేజ్ కూడా అయిపోయింది. అన్ని చిన్నప్పటి నుంచి అన్ని తొందరే. 17 years తుత్తర ఎక్కువ, ఇంకా అన్ని రకాలక్క. ఓకే, సో ఇప్పుడు మరి ఓన్లీ మూవీస్ పైన డిపెండ్ అయినా మరి ఏదైనా జాబ్? ఓన్లీ ఇండస్ట్రీ అక్క, ఓన్లీ ఇండస్ట్రీ. మరి నీ పైన ఇంకొకరు ఆధారపడి ఉన్నారు కదా. అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాక. అంతే అంతే. అసలు ప్రాపర్ గా నీ డ్రీమ్ ఏంటి? మంచి యాక్టర్ అవ్వాలక్క, మంచి యాక్టర్ అవ్వాలి, మంచి రైటర్ అవ్వాలి, మంచి డైరెక్టర్ అవ్వాలి. వేరే వాళ్ళతో పని చేయాలి, అంటే వేరే వాళ్ళకి నేను కాన్సెప్ట్ చెప్పాలి, డైరెక్షన్ చేయాలి, నన్ను వేరే వాళ్ళు డైరెక్ట్ చేయాలి. సో ఏదైనా మిక్స్, అంటే సిచ్యుయేషన్ బట్టి వెళ్ళాలంతే. ఓకే, సో ఈ జనరేషన్ లో మనకి యూట్యూబ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది. యూట్యూబ్ లో సంపాదించుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నువ్వు చేసి ఎందుకు వదిలేసావు యూట్యూబ్? సినిమాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అక్క, అంటే యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలిసి ఉంటుంది అక్క, 6 తర్వాత 7 తర్వాత వెళ్ళిపోతారు. సినిమా ఛానల్స్ కాకుండా నీ ఓన్ గా పెట్టుకునేది ఏం లేకుండా? అంటే నాకు ఎలా ఉండదు అంటే, అప్పుడు నాకు ఎవరు అంటే ఇలా ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కడు ఒక ఇంటికి ఒక చెట్టు పెంచుకున్నట్టు ప్రతి ఒక్కడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, ఇంట్లో బాత్రూమ్ వీడియో తెచ్చి పెట్టాలి. అందరూ అదే చేస్తారు, ఇది మా బాత్రూమ్, మేము తిరుపతికి వెళ్తున్నాం, మేము గుండు కొట్టించాము, మా కార్కి యాక్సిడెంట్ అయ్యింది, మా నాన్నమ్మ చచ్చిపోయింది, ప్రతిదీ డబ్బులు సంపాదించుకోవడం కోసమే అన్నట్టుంది. సో నాకు అలా కాదు, ఓన్లీ వెబ్ సిరీస్లు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని నేను అనుకున్నాను. అలాగే ఉండాలి. ఇప్పటికీ నాకు సొంత యూట్యూబ్ ఛానల్ అలా ఏం లేదు. ఒకవేళ నేను ఫ్యూచర్ లో పెట్టినా కూడా వెబ్ సిరీస్లే చేస్తా. మా బాత్రూమ్, మా బెడ్రూమ్ అలా నాకు కొంచెం ఆ రకంగా కొంచెం సిగ్గు వచ్చేస్తుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి బాగా ట్రెండ్ అయ్యే వైరల్ అయ్యే విషయం ఏంటంటే Q&A. తెలిసే ఉంటుంది Q&A. నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా Q&A? లేదక్క, అంటే మమ్మల్ని అంటే పెద్దగా కనపడితే తప్ప Q&A అడగరు. నిన్నేంటి అడిగేది, వెనకాల కూర్చో, మా వెనకాల కూర్చో అంటారు. సో ఆ స్టేజ్ ఇంకా నేను రాలేదు. ముందుకు వస్తావులే, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇప్పుడున్న Q&A నువ్వు వినే ఉంటావు చాలా వరకు. అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఎంకరేజ్మెంట్ తక్కువ ఉందంటావా? ఎందుకక్క, నేను ఇక్కడే సర్వైవ్ అవుతున్నాను, హ్యాపీగా బతుకుతున్నాను నేను. సో ఆ Q&A బ్యాచ్ నా దగ్గరికి రాలేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. అంటే వాళ్ళ ప్రశాంతంగా ఉండవా? ఏమో ఇప్పుడైతే సరిగా అడగట్లేరు, ఏది పడితే అది అడుగుతున్నారు. ఒక మానవత్వం కూడా ఉండట్లేదు ఎవరికి. లాస్ట్ టైం అంటే మనకి బిఫోర్ Q&A అంటే ఇప్పుడున్న జనరేషన్ ది కాకుండా లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే ఉంటుందో అవిట్లలో వేరే క్వశ్చన్స్ ఉంటుండే, ఇప్పుడు ఉన్న దాంట్లో వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అలా డిగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? నాకు అంటే పెద్దగా తెలియదక్క, కాకపోతే వాళ్ళని కాదు ఎవరు ఇంకొకరు డిగ్రేడ్ చేసి మాట్లాడవద్దు. అంటే ఎవరమ్మ నాన్న ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా, ప్రతి ఒక్కరికి వాళ్ళ కొడుకు అంటే ఇష్టం ఉంటుంది. ఆ క్వశ్చన్ వాళ్ళ అమ్మ నాన్న విన్నప్పుడు ఏదో నా కొడుకు ఏదో గొప్పగా వెళ్తాడు అనుకుంటే ఇలా అడిగారు ఏంటి వాడిని, ఆడు ఎలా బాధపడతాడు. సో అడిగిన వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, అడిగిన వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు, సో అది చూసుకోవాలి మనం అంతే. సో ఎవరిని అడగొద్దు, ఎవరిని రోడ్డు మీద వెళ్ళే పిల్లని కూడా అలా అడగొద్దు, ఎందుకంటే ఎవరు గొప్ప వాళ్ళది. ఓకే, నువ్వు బీటెక్ చేసావు కదా, బీటెక్ మొత్తం ఇక్కడ చేసావా? ఇక్కడే ఏవిఎన్ కాలేజ్ సంగీ టెంపుల్ పక్కన. అంటే జర్నీ ఇక్కడ నుంచి అక్కడ. అప్పుడు ఫ్రీ బస్ పాస్ ఉండేదాకా బీటెక్ చేస్తున్నప్పుడు. సో హైదరాబాద్ ఎక్కడైనా 20 బస్ మనం ఫ్రీగా తిరగచ్చు. సో కాలేజ్ కట్టు 3 రోజులు అటు వెళ్ళే వాళ్ళు, 3 రోజులు ఇటు వచ్చేవాళ్ళం. పటాస్ మొత్తం ఫ్రీ బస్ పాస్ తో చేశాను నేను, నో టికెట్. ఓకే, అంటే
పటాస్ చేస్తూ ఉమ్, ఆడిషన్స్కి వెళ్తూ మధ్యలో ఏదో ఒక వర్క్ సంపాదించుకోవడానికి ఉమ్. వర్క్ ఒకటి చేస్తూ కాలేజ్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసావు అసలు నువ్వు? అదే కదా మనకున్న పని, ఇంకేం పని లేదు. వేరే గురించి పట్టించుకుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. ఈ మధ్యలో లవ్లు ఏం రాలేదని నన్ను రక్క చూసేది. ఎందుకు? అంటే చెప్పాక నేను ఖర్చు పెట్టను. అంటే ఒకళ్ళు ఖర్చు పెట్టాలి అట్లా ఎప్పుడు కనపడేటోని కాదు. నన్ను చూస్తే కూడా వీడు మనకి డబ్బులు పెట్టాడు వేస్ట్ అని వెళ్ళిపోతారు. అంటే డబ్బులు పెట్టవాలని లవ్ అంటే చేస్తారంట. నా ఫ్రెండ్స్ ఇబ్బందులు పడ్డ వల్ల నేను చూశాను అక్కడ నేను. సో సో అలా ఉంటేనే లవ్ కూడా లాస్ట్ గెలవాలంటే డబ్బే ఉండాలి. సో నేను అలా ఉన్న ఫ్రెండ్స్ని చూశాను, ఫెయిల్ అయిన ఫ్రెండ్స్ని చూశాను. ఎందుకో వర్కౌట్ కాదు అని అనిపిస్తుంది నా వర్క్. గుడ్ డెసిషన్. సో పెళ్లి చేసుకొని నిమ్మలంగా ఉన్నావు, అలానే ఉండు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పటాస్ నుంచి చాలా మంది జబర్దస్త్కి వెళ్ళారు, నువ్వెందుకు జబర్దస్త్కి వెళ్ళలేదు? అంటే నేను సినిమా ఇటు పన్ బకెట్ ఇలా వచ్చాను అక్కడ నేను. సో ఇటు అంటే రెండు చేయలేం మనం. ఇప్పుడు జబర్దస్త్ అంటే రిహార్సల్స్కి వెళ్ళాలి, షూట్కి వెళ్ళాలి, అలా వెళ్ళాలి. సో ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. షూట్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. నాకు ఇక్కడ పరిచయాలు ఎక్కువైనాయి. ఓకే. కానీ జబర్దస్త్ లో నుంచి ఆ మూవీస్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడ నుంచి చాలా టాప్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు కంటిన్యూస్ గా ఇంకొక షోస్ చేస్తున్నారు, ఏదైతే శ్రీదేవి డ్రామా కంపెనీ. వాళ్ళంతా నా ఫ్రెండ్స్. నేను పటాస్ చేస్తున్నప్పుడు అంతా స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ అన్నా నా ఫ్రెండే, జబర్దస్త్ డైరెక్టర్ అన్నా నా ఫ్రెండే. ఇప్పుడు ఈవెంట్స్ చేస్తుంటారు సంక్రాంతికి, దసరాకి, అన్న వాళ్ళు నా ఫ్రెండ్సే. సో వాళ్ళందరూ అదే చెప్తారు, అలాగే వెళ్ళురా, టీవీలో ఉంటుంది, టీవీలో నువ్వు ఆల్రెడీ చేసావు కదా, అలాగే వెళ్ళు, అక్కడ నీకు వర్కౌట్ కాకపోతే మేము ఉన్నాం నీకు వెనకాల, నువ్వు వచ్చేయచ్చు ఇక్కడ. సో సినిమాలకే వెళ్తా అక్కడ నేను. ఓకే. అంటే నీకు బాగా ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు ఫిలిం ఇండస్ట్రీలో నీకు? ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రక. అంటే ఫస్ట్ పటాస్ అప్పుడు మా పటాస్ డైరెక్టర్ సంతోష్ అన్న, ఫన్ బకెట్ అప్పుడు తెలుగు ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్న, పుష్ప చేసేటప్పుడు సుక్కు సార్ బన్నీ అన్న, ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ చేసేటప్పుడు శివన్న. సో ప్రతి ఒక్కరు నన్ను నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటారు. సో నిజంగా చిన్న పిల్లలాగానే మెచ్యూరిటీ కూడా. సో ఇప్పుడున్న దాంట్లో నువ్వు రాసుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్స్ అంటే ఎలాంటి దాని మీద వెళ్దాం అనుకుంటున్నావు? ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. సో దాన్ని చెప్తూనే ఉన్నాను, తెలిసిన అన్న వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు బిజీగా ఉన్నారు వేరే షూట్స్లో. సో కొలాబరేట్ అయ్యి చేసుకుందామని, అంటే ఒక్కరు చేసే పని కాదు కదా. సో కొలాబరేట్ అయ్యి చేసుకుంటాం. అసలు నేను వీళ్ళతో ఎప్పటికైనా కొలాబరేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు, దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవడం. దేవుడితో కొలాబరేట్ అంటే అనుకుంటాం, అవ్వలేదు అనుకో మళ్ళీ వేరేడు ఎవడం చేసింటే మళ్ళీ ఫుల్ వస్తుంది. సో అలా వద్దు. సో బన్నీ అన్న దగ్గరికి వెళ్ళి చేస్తాను నేను లైఫ్ లో అనుకోలే. సో అన్నను పట్టుకుంటాను అనుకోలే లైఫ్ లో. సో అవన్నీ అయినాయి లైఫ్ లో. సో అలాగే మ్యాజిక్ ఏదన్నా. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే కామెడీ అనేది కూడా అందరూ పండించలేంది. అంటే డైరెక్షన్ ఓకే, డైరెక్షన్ అనేది అందరికీ మనం నరేషన్ని బట్టి ఉంటుంది, అది ఎవరికో ఒకరికి ఉన్నా కానీ ఎక్కువ మందికే ఉంటుంది. కామెడీ పరంగా రెసిగ్నేట్ అవ్వాలి అంటే చాలా టాలెంట్ ఉండాలి అండ్ అందరూ గుర్తించే విధంగా ఉండాలి. నువ్వు నాకు తెలియదు, చాలా సింపుల్ కామెడీ, చాలా సింపుల్ కామెడీ. మేము నవ్వించలేం కదా అలా, అది ఎలా వచ్చింది అనేది నాకు అదే అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు నవ్విస్తున్నావు, నీకు తెలియట్లేదు, నువ్వు నవ్విస్తున్నావు. నేను నవ్వించే ఇప్పుడు అన్నతో నాకు జోక్ వేసావు, వచ్చి ఇప్పుడు అన్న వాళ్ళతో మాట్లాడుతున్నావు. అంటే అదంతా నవ్వరు కదా. ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు చాలా చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ మొత్తం క్రింజ్ కామెడీ. కామెడీ అంటేనే బూతులు, లేకపోతే అంత వేరే వేరే కథలు కనిపిస్తా ఉన్నాయి. సో నీ కామెడీ కూడా అదే స్టేజ్. బూతులు చేయనక్క, అసలు బూతులు ఎక్కడ ఉండదు. అంటే మా అమ్మ చూడాలి ఫస్ట్, మా అమ్మకే పంపిస్తారు. అంటే వైరల్ అవ్వాలి అన్నా, ట్రెండ్ అవ్వాలి అన్నా చాలా మంది యూజ్ చేసేది క్రింజ్ కామెడీ, బూతులు, లేకపోతే ఇంకేదో చూపిస్తూ చేస్తూ అలాంటివి చేస్తున్నారు కదా. సో నువ్వు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మాకు అలాంటివి, అంటే వైరల్ అవ్వాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అయినప్పుడు అట్లాంటివి దాని దగ్గరికి వెళ్ళలేదు మాకు తెలిసినంత వరకు. సో ఎందుకు వెళ్ళలేదు అంటే ఇవాళ వైరల్ అవుతాం అక్క, రేపేమవుతాం మళ్ళీ వైరల్, తర్వాత ఎప్పటికైనా నార్మల్గా ఉండాల్సింది కదా. ఇప్పుడు వైరల్ అయ్యాడని సమాజం మొత్తం మనల్ని భుజాల మీద ఎత్తుకునే తిప్పదు, మళ్ళీ కష్టపడమంటది. సో నా ఉద్దేశం ఏంటంటే నా వీడియో రిలీజ్ అవ్వడమే నా ఉద్దేశం, అది వైరల్ అవ్వని ఎటర్నల్ని. సో వెళ్ళే కాడికి వెళ్ళిద్ది. సో వైరల్ అవ్వడం కోసం అంటే బూతులు అనేది ఫస్ట్ నాకు తెలియదు అక్క, ఇలా రాయాలి ఇలా చేయాలని తెలియదు. మా అమ్మ చూస్తే తిట్టింది, కొడతది కూడా. అలాంటి బూతులు వీడియోలు చేస్తే కొడతారు కదా తెలియదు, అది రాయడం కూడా చేత కాదు, బూతులు రాయడం కూడా. సో నాది ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం అనుకో, నేను ఇక్కడ క్రియేట్ చేయగలను. ఒక 1 hour కామెడీ ఇక్కడ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తాను. 1 hour వద్దు కానీ ఒక 5 minutes చేయి చూద్దాం, అంటే నీ టాలెంట్ మేము చూడాలనుకుంటున్నాం కదా. ఓకే అక్క, అంటే కాన్సెప్ట్ ఏదైనా వచ్చేస్తాక ఓ మస్తు లక్షల కాన్సెప్ట్లు ఉన్నాయి.
సో స్పాట్లో మన కోసం మంచి కామెడీ స్క్రిప్ట్ అయితే చేయబోతున్నాడు. స్కిట్ చేద్దాం. రెడీ రెడీ. మా నీ అమ్మ తిక్కల్లానా పొద్దు పొద్దున షాప్ నీళ్ళు మగ్గమే కొడతావు. ఎవడనుకుంటున్నాడా నీ అమ్మ కాలేజీలో పోరీలు అందరూ నాయనకలు ఎట్ట పడతారు తెలుసా? గడ్డ అమ్మా నేను గడ్డి ఎత్తుకురావడం ఏంది? బీటెక్ చదివినా ఏ మెకానికల్ ఇంజనీర్ నేనుడా నువ్వు నా ఇంట్లో నేను చెప్పవేందే పోతులే ఈ తాడాడ దాచిపెట్టుకోవాలి. ఏ అన్నా సైజులన్నా నమస్తే 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 పోరని అవ్వా. అరే వెంకటేశ్వర అరే ఇడేనా ఏమైందిరా? పోయినా మిగతా కూడా ఇప్పుడు ఆస్తి మొత్తుకుంటురా అవుడా? అరే రే రే ఇగో ఆడికి మాత్రం అటు సైడ్ పొలం ఇచ్చేసి నువ్వు ఇటు సైడ్ తీసుకోరా. అరే మనం పక్క పక్కన ఉన్నాం అనుకో మంది వేసుకోవడానికి అన్నిటి బాగుంటుంది. వెళ్ళు ఏంది సావిత్రికి పెళ్లి చూపులా? అది నాతో కదరా పెళ్లి చేసుకుంటాను. అది ఎక్కడున్నది? వస్తాయి సావిత్రే బయటికి రా. అమ్మో అలానే జిమ్ చేస్తాడని చెప్పాలి కదరా. పెళ్లి చూపులు అంట కదా కొంచెం బాగా టెంట్ గింటి ఏదైనా కావాలంటే వేస్తా. సరే గడ్డి ఏది? మా గడ్డి అటు సైడ్ ఉంది కదా అడిపోతా. ఆడోళ్ళు వస్తారు. గడ్డి మోప నాదా? నా పేరు రాసింది దాని మీద. గడ్డి మోసేవాళ్ళ కనపెడతాను. ఏమంది ఇది? ఏ ఎలా నిజంగా గడ్డి మోసుకెళ్ళినావు మరి ఇంటికి? అట్లా అలా ఏం లేదక్క, మీరు కామెడీ చేయమన్నారు కాబట్టి చేసా. ఇంటి దగ్గర చేసా, అన్ని చేసా. గట్టిగా ఉన్నావు అయితే. అక్క సో ఓకే, ఇప్పుడు వరకు అయితే నవ్విచ్చావు, ఇన్ని మాటలు చెప్పావు, నిజంగా నీ టైంని నాకు ఇచ్చావు. సో ఇంకా ఏంటి అంటే లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఓన్లీ ఒక వే అని అనుకుంటే నువ్వేమనుకుంటావు? అంటే డైరెక్షన్ అనేది చేస్తూనే ఉన్నావు. ఓకే, నీ ఫస్ట్ డైరెక్షన్ నేను అడగడం మర్చిపోయి, అసలు నువ్వు ఫస్ట్ డైరెక్ట్ చేసింది ఏంటిది? బీయింగ్ మ్యాన్ బీయింగ్ మ్యాన్ వెబ్ సిరీస్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఎలా అనుకున్నావు? అది నార్మల్గా నాకు ఒక మేనమామకి ఇద్దరు కోతిగా ఉండే ఒక అల్లుడు కోడలు ఉంటే. నీకున్నారా మరి? లేదక్క, ఇంకా చెల్లి మ్యారేజ్ అవ్వలేదు. సో చెల్లి మ్యారేజ్ కాలేదు కానీ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉండేటోళ్ళు. సో వాళ్ళందరినీ చూసి సో ఎలా ఉంటారు పిల్లలు ఎలా ఉంటారు అని చూసి రాసుకున్నాను నేను. అది బాగా వర్కౌట్ అయింది. ఓకే, రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ మూడు నీదే. ఓకే, నెక్స్ట్ డబ్బు సంపాదించి కొత్త వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం. సంపాదించాలి, అక్కడే పెట్టాలి. మరి ఇంట్లో వద్దా అక్క? మనం మంచి కాన్సెప్ట్ వేస్తే ఇంట్లోకి రివర్స్ వస్తాయి కదక్క. ఓకే, సో ఇంటి సైడ్ చూసుకుంటే మరి ఓన్ హౌస్ అంతా అన్ని వెల్ సెటిల్డ్ మరి? లేదు, ఇక్కడ రెంటలే. ఓన్ హౌస్ అంతా ఊర్లో ఉన్నాయి, పొలాలు అన్ని ఇంటి దగ్గర ఉన్నాయి. అమ్మ వాళ్ళకి కరెక్ట్ ఉంది, అందరు ఇక్కడే ఉన్నారు, అందరిని తీసుకొచ్చేసా. మొత్తం టోటల్ ఫ్యామిలీ ఇక్కడ తీసుకొచ్చా. ఫ్యామిలీని అంతా షిఫ్ట్ చేసేసినావు మెల్లమెల్లగా. ఓకే, సో ఇప్పుడు వెళ్తున్నావా మరి? ఏమైనా మూవీస్ ఓకే అయ్యాయా? నాకు ఇప్పుడు ఒక 2 మూవీస్ ఉన్నాయి, షూట్ చేసాం. తుఫాన్ వచ్చారు కానీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మంత్ పెద్ద వాళ్ళతో ఉన్నాయా చిన్న వాళ్ళతోనేనా? అంటే రెగ్యులర్ యాక్టర్స్? 4 crores మూవీ అక్క. అది చిన్న సినిమా అనుకోండి. పెద్ద సినిమాలో ఒక 2-3 అంటే ఆడిషన్స్ ఇచ్చాను. కొంతమంది అన్న వాళ్ళు పుష్ప మైత్రిలో చేసి వచ్చాను కదా, సో వాళ్ళు కూడా ట్రయల్స్ లో ఉన్నారు. ఏ ఒక్కరిది ఓకేనా కానీ రాంపడాస్ గారికి ఒక క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే రాజమౌళి సినిమాలో కనిపించాలనుకుంటున్నా, పెద్ద మూవీ కాబట్టి. ఖచ్చితంగా అక్క, నేను 100% ట్రై చేస్తా. దేవుడు అనుకుంటే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ నీ టైం నాకు వచ్చినందుకు, అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి ముచ్చట్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా ఎంత మంచి క్రేజీ ముచ్చట్లు అయితే మనం రాంపటెస్తో పెట్టేసాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.